ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఏ న్యూస్ ఛానల్లో చూసినా కానీ విశాల్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు. విశాల్ గారికి ఏమైందని ఈ వీడియోలో విశాల్ గారి గురించి మాట్లాడేసుకుందాము. విశాల్ గారు తమిళ్ మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నాడు. ఒకప్పుడు సిక్స్ ప్యాక్తో మంచి బాడీతో చురుకుగా ఉండే విశాల్ గారు మదగధ రాజా అనే మూవీ ఈవెంట్లో వణుకుతూ కనిపించారు. టీం సాయంతో నడవడం జరిగింది. ఇంత వీక్ ఎలా అయ్యాడని కొంతమందికి డౌట్ వస్తే మరికొంతమంది ఇంకేదో రకంగా ఊహించుకున్నారు. కానీ అపోలో హాస్పిటల్ వాళ్ళు తెలిపింది ఏమిటంటే వైరల్ ఫీవర్తోని బాధపడుతున్నారని చెప్పిండ్రు. అంతకుముందే బెడ్ రెస్ట్ తీసుకుంటేనే బెస్ట్ అని చెప్పడం జరిగింది. కానీ మూవీ రిలీజ్ కావడంతో ప్రిలీజ్ ఈవెంట్కి రావడం జరిగింది. ఆ సమయంలోనే ఇలా కనిపించారు అందరికీ. మీరు ఇప్పుడు ఒక డౌట్తో ఉంటారు, ఏంటంటే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అయింది, అసలు ఎప్పుడు షూట్ చేసిందని. ఈ మూవీ వచ్చేసరికి 12 years బ్యాకే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మూవీ అక్కడనే ఆగిపోయింది. అందుకని ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ చేశారు. విశాల్ గారు 2024లో కూడా ఒక మూవీ తీశారు. ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసరికి హరి గారు చేశారు. హరి గారు మన తెలుగు వారికి అంతగా పరిచయం లేదు, కానీ ఒక మూవీని అని చెప్తే ఇతనైనా డైరెక్టర్ అంటారు. అదే సింగం మూవీ. సింగం మూవీ తమిళ్ మూవీ అయినా సరే కానీ తెలుగు డబ్బింగ్ మూవీ అయినా కానీ తెలుగులో ఎంత క్రేజ్ ఉందో సింగం మూవీకి మనకు తెలుసు. 1, 2 కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ తమిళ్ మూవీ అయినటువంటి సింగం మూవీ ఎంత క్రేజ్ సంపాదించిందో, ఎంత కలెక్షన్ సంపాదించిందో మనకు తెలిసిందే. విశాల్ గారు నటించినటువంటి రత్న మూవీ కూడా ఇతనే డైరెక్షన్ చేశారు, హరి గారు. ఈ మూవీ కేవలం తమిళ్ తెలుగులో మాత్రమే రిలీజ్ అయింది. ఇప్పుడు అనుకుంటారు మీరు ఈ మూవీ ఫ్లాప్ అయిందని. ఎందుకంటే ఈ మూవీ రిలీజ్ అయిందని కూడా చాలామంది తెలియదు. కానీ ఈ మూవీ పెట్టిన బడ్జెట్ మించి 10 కోట్లు ఎక్స్ట్రానే రావడం జరిగింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ పెట్టినో, ఎంత కలెక్షన్ ఇచ్చిందో మాట్లాడేసుకుందాం. ఈ మూవీకి వచ్చేసరికి బడ్జెట్ 50 కోట్లు పెడితే కలెక్షన్ 60 కోట్లు వచ్చి మూవీ హిట్ అయింది. అలానే విశాల్ గారి గురించి మనం మాట్లాడుకుంటే మన తెలుగు వారికి పూజ మూవీ నుంచి పరిచయం కావడం జరిగింది. ఫస్ట్ మూవీ పూజ అంటే కాదు, అంతకుముందు కూడా చాలా మూవీ తీశారు. కానీ పూజ మూవీతోనే కొంత ఫ్యాన్ బేస్ని తెలుగులో సంపాదించుకున్నారు. కానీ తెలుగులో అంత గుర్తింపు రాలేదు పూజ మూవీ తర్వాతనే చాలా మూవీస్ వచ్చిన తర్వాతనే ఇంకా మంచి క్రేజ్ని సంపాదించుకున్నాడు. పూజ మూవీకి డైరెక్షన్ వచ్చేసరికి హరి గారే చేశారు. ఇంతకుముందు మాట్లాడుకున్నాం సింగం మూవీ, అలానే సింగం 2 మూవీ, ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి రత్నం 2024లో మూవీ. హరి గారు విశాల్ గారికి సపోర్ట్గా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా సినిమాలకు అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ మూవీకి బడ్జెట్ 1 కోటి పెడితే కలెక్షన్ వచ్చేసరికి 5,50,00,000 రావడం జరిగింది. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. విశాల్ గారి అలానే హరి గారి కాంబోలో 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇంతవరకు 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయినాయి. తమిరా భరణి అనే మూవీ, అలానే పూజ మూవీ, ఇప్పుడు రిలీజ్ అయినటువంటి 2024లో రత్నం మూవీ, ఈ 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయినాయి. ఏది కూడా ఫ్లాప్ కాలేదు, ఏది కూడా నార్మల్ కాలేదు. రత్నం మూవీ ఒకటే హిట్ అయింది. అలానే ఇప్పుడు మనము తమిరా భరణి అనే మూవీ గురించి మాట్లాడుకుందాము. ఈ మూవీ 2007లో రిలీజ్ అయింది. ఈ మూవీ రన్నింగ్ టైం వచ్చేసరికి 2 hours 34 minutes ఉంటుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. దీనికి సంబంధించిన బడ్జెట్ అలానే కలెక్షన్ అఫీషియల్గా ఏ సినిమా పోస్టర్ మీద కూడా రిలీజ్ చేయలేరు. అలానే ఎక్కడ కూడా ఆన్లైన్లో చెప్పడం జరగలేదు. అఫీషియల్గా పోస్ట్ పెట్టలేరు. అట్లనే ఏ ఆన్లైన్కి సంబంధించిన దాన్ని కూడా వివరణ కూడా ఇవ్వలేరు. అందువల్ల దీనికి బడ్జెట్ ఎంత పెట్టిందో, కలెక్షన్ ఎంత వచ్చిందో ఎవరికి తెలియదు. కానీ మూవీ బ్లాక్ బస్టర్ అయిందని మాత్రం తెలుసు. ఇంతకుముందే మనం పూజ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మాట్లాడుకున్నాము. అలానే రత్నం మూవీ గురించి కూడా. హరి గారు అలానే విశాల్ గారు ఇద్దరు కాంబోలు ఇప్పటి వరకు 3 మూవీస్ వచ్చినాయి. ఇప్పుడు 4th మూవీ వచ్చేసరికి విశాల్ 35 షూట్ చేద్దాం అనుకున్నారు. కానీ మన విశాల్ అన్న హెల్త్ బాగాలేకపోవడంతో కొద్దిగా ఆ షెడ్యూల్ని ముందుకు జరిపారు. ఇప్పుడు విశాల్ గారు కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే వచ్చింది ఫీవర్ కాబట్టి, అది నార్మల్ కూడా కాదు కాబట్టి కొద్దిగా బెడ్ రెస్ట్ అవసరం కాబట్టి కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటారు. అంటే కొన్ని రిలీజ్ అయ్యేటి సినిమాలు ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత కోలుకున్న తర్వాత మళ్ళీ సినిమాలన్నింటి రీస్టార్ట్ చేస్తారు. అప్పుడే స్టార్ట్ అవుతుంది విశాల్ 35 మన హరి గారితో సినిమా. ఈ సినిమా తీసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే వీరిద్దరు కాంబోలు వచ్చినా ఏ సినిమా కూడా ఇంతవరకు ఫ్లాప్ కాలేదు. పెట్టిన బడ్జెట్కు మించే వచ్చినాయి. అలానే మీరేమనుకుంటున్నారు కదా కామెంట్ చేయండి. అలానే ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న గంటను ఆన్లో పెట్టుకోండి. మార్క్ ఆంటోనీ ఈ మూవీని దర్శకత్వం చేసింది వచ్చేసరికి రవిచంద్రన్ గారు. ఇందులో హీరోగా మన విశాల్ గారు నటించడం జరిగింది. ఈ మూవీ 2023లోనే రిలీజ్ అయింది. ఈ మూవీ టైంలోనే విశాల్ గారికి కన్నుకు గాయమైందంట. అదే టైంకు చాలా ఎక్కువ ఉండడంతో మళ్ళీ తర్వాత సర్జరీ చేసిందంట. ఆ సర్జరీతో నయం కావడంతోనే 2024లో మనం మాట్లాడుకున్నటువంటి రత్న మూవీ తీశారు. ఆ తర్వాత అదే నొప్పి మళ్ళీ ఇప్పుడు రావడంతోనే కన్నులో వాటర్ వస్తున్నాయి అని కొంతమంది అంటున్నారు. ప్రీలీజ్ ఈవెంట్లో కూడా కన్నులో నుంచి వాటర్ రావడం మనం గమనించాం. అలానే దీనికి సంబంధించింది అందరూ మాట్లాడుతుంది. దీనివల్లనే మళ్ళీ ఎక్కువైపోయి నరాలు లాగుతూ ఫీవర్ రావడం జరుగుతుంది. దానివల్లనే ఇదంతా ఇన్సిడెంట్ జరుగుతుందని కొందరు అంటున్నారు.
కానీ ఇది కరెక్టో కాదో ఇంకా క్లారిటీగా తెలీదు. అది మార్క్ ఆంటోనీ అనే మూవీలో హీరోగా విశాల్ గారు నటిస్తే విలన్గా మన ఎస్జే సూర్య గారు నటించారు. విలన్గా నేను అనుకుంటున్నా. ఇది 2023లో రిలీజ్ అయింది. ఈ మూవీకి 50 కోట్లు బడ్జెట్ పెడితే 100 కోట్ల పైన కలెక్షన్ వచ్చింది అనుకుంటా. ఈ టాపిక్ పక్కన పెడితే బడ్జెట్ కలెక్షన్ ఇక్కడ విశాల్ గారికి దీనిపైన నచ్చిందా లేకపోతే నార్మల్గా ఫీవర్ వచ్చేది ఎక్కువైంది అనేది ఎవరికి క్లారిటీగా తెలియదు.